హలో అండి, అందరికీ నమస్తే. స్ప్రౌట్స్తో హెల్తీ స్నాక్ ఎలా చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. నేను శనగలు, వేరుశనగ గుళ్ళు, పచ్చిపెసలు, బొబ్బర్లు, అలసందలు లాంటివి తీసుకొని, ఇవే కాదండి ఏదైనా తీసుకోవచ్చు. మొలకలు రావాలండి. మొలకలు వచ్చి ఏదైనా కానీ స్ప్రౌట్స్నే అంటారు. ప్రస్తుతం నా దగ్గర ఉన్న వాటిని నేను ఓవర్ నైట్ అంతా నానబెట్టేసి శుభ్రంగా కడుక్కొని ఇడ్లీ పాత్రలో ఇట్లాగా ఆవిరి మీద ఉడికించుకుంటున్నానండి. ఉడకపెట్టుకోవట్లేదు. దాంట్లో ఉన్న ప్రోటీన్స్ పోకుండా చూసుకుంటున్నాను. అలా స్టవ్ వెలిగించి ఒక 10-15 నిమిషాల్లో ఉడికిపోతుందండి. నేను కొద్దిగా పిల్లల కోసమని కొంచెమే వేసాను. చాలా టేస్టీగా ఉండిద్దండి అండ్ హెల్తీ కూడా. నాకైతే ఉడికిపోయినాయండి గింజలన్నీ. గింజలు బాగా మెత్తగా ఉడకకూడదండి, కొంచెం నోటికి తగిలేలాగా ఉంటే ఇంకా చాలా బాగుండిద్ది. ఇప్పుడు నేనైతే స్టవ్ అయితే కట్టేసుకున్నాను. వేరే బాండీ పెట్టాను. దాంట్లో కొద్దిగా 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకొని 3 చిన్నులపాయలు చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేసుకున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ ఏమో జీలకర్ర తీసుకున్నాను. చిన్న ఉల్లిపాయ టేస్ట్ కోసం అండి. అండ్ జీలకర్ర ఏమో గ్యాస్ రాకుండా ఉండిద్దని. ఇంకా మామూలుగా ఉప్పు కారం కోసం కారం వేయకుండా ఎండుమిర్చి అయితే వేసాను. పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. తర్వాత దీంట్లో ఉడకబెట్టుకున్న గింజలు అయితే వేసేసాను. సాల్ట్ని యాడ్ చేశానండి. మీరు ఎంత అయితే సాల్ట్ తింటారో అంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను పిల్లల కోసం అయితే క్యారేజ్ కట్టేస్తున్నాను. దీంట్లో చాలా సన్నగా కోసిన కీర దోసకాయ ముక్కలు అయితే వేసాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.